సో ఎలాగా ఇంప్లిమెంట్ చేయగలుగుతారు, ఏ రకంగా డేటాని రిట్రైవ్ చేయగలుగుతారు, ఏ రకంగా డేటాని డెవలపింగ్ చేయగలుగుతారు. సో డేటా అంటే మన డేటా మీద ఏ రకంగా వర్క్ చేయాలి మనం, లైక్ ఇట్లాంటి కాన్సెప్ట్స్ అన్నీ కూడా ఇందులో మనకి రావడం జరుగుతూ ఉంటుంది అనమాట అండి. సో ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి, కోర్స్ యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి అని అడిగితే కనుక టు ఇంట్రడ్యూస్ ద ఫండమెంటల్ కాన్సెప్ట్ ఆఫ్ డేటా స్ట్రక్చర్స్ and to emphasizing the importance of data structures in developing and implementing efficient algorithms. సో ఇక్కడ మనకి ఏంటంటే అల్గారిథం డిఫరెంట్, డేటా స్ట్రక్చర్స్ డిఫరెంట్. సో అల్గారిథం వచ్చే సమయానికి ఏం చేస్తున్నాం, మనం టోటల్గా ప్రొసీజర్ రాస్తాం, మనం ఏ రకంగా డెవలపింగ్ చేయాలి. ఒక అప్లికేషన్ తీసుకుంటాం, ఆ అప్లికేషన్ని ఎలా డెవలపింగ్ చేయాలి, ఏ బేస్ మీద మనం డెవలపింగ్ చేయగలిగితే అది క్లియర్ అవుతుంది. ఇట్లాంటివన్నీ కూడా ఏంటంటే అల్గారిథం రాస్తుంది. అయితే ఇలాంటి అల్గారిథం బేస్ చేసుకుంటూ మనం డేటాని ఎలా ఈజీగా తీసుకోవచ్చు, ఏ రకంగా డేటాని మనం ఇంప్లిమెంటేషన్ చేయొచ్చు, ఏ రకంగా డేటాని మనం డెవలపింగ్ చేయొచ్చు, జస్ట్ కాన్సెప్ట్స్. అట్లాంటివన్నీ కూడా ఏంటంటే మనం ఈ సెమిస్టర్లో ఉన్నటువంటి ఈ డేటా స్ట్రక్చర్స్ గురించి నేర్చుకుంటాం అన్నమాట. అయితే ఈ సెమిస్టర్లో మీకు ఏం నేర్చుకుంటాం, మనం ఏ కాన్సెప్ట్స్ వస్తాయన్న సంగతి ఒక పాయింటర్స్ ఎట్లా రాస్తారు. ఓకే, ఐ విల్ చెక్. ఇప్పుడు వినిపిస్తుందండి, ఆడిబుల్గా ఉందా వాయిస్? Is it clear, audible? Yes, sir. Okay, thank you. సో మనకి ఏంటంటే ఈ సి ప్రోగ్రామింగ్ దగ్గరికి వచ్చే సమయానికి మొత్తం మనం సి ఇఫ్ కండిషన్స్ ఎట్లా రాస్తాము, లూపింగ్ కండిషన్స్ అంటే ఏంటి, ఇటరేషన్ స్టేట్మెంట్స్ అంటే ఏంటి, ఎరేస్ అంటే ఏంటి, మనం డేటాని ఏ రకంగా మనం ఇంప్లిమెంటేషన్ చేయొచ్చు, ఎట్లా క్యాలిక్యులేషన్ చేసుకోవచ్చు, ఎట్లా రిజల్ట్స్ని రాబట్టచ్చు, ఇట్లాంటివన్నీ మనం ఇన్ సి ప్యాటర్న్లో తీసుకున్నట్లయితే. అట్ ద సేమ్ టైం ఇన్ జావా ప్యాటర్న్ అయితే కనుక అగైన్ దీన్ని ఇన్ పీస్ ఆఫ్ ప్రోగ్రామ్స్ కింద విడగొట్టేసాడు. దే ఆర్ కాల్డ్ యాజ్ ఆబ్జెక్ట్స్, క్లాస్ అండ్ ఆబ్జెక్ట్. ఏదైనా మనం మాట్లాడాలని అంటే కనుక క్లాస్ రాయాలి, ఆ క్లాస్ని బేస్ చేసుకుంటే ఆబ్జెక్ట్ వస్తుంది. వితౌట్ క్లాస్ దేర్ ఈజ్ నో ఆబ్జెక్ట్. సో ఆబ్జెక్ట్లో ఏం రాస్తాం, మనం ఎలా రాస్తాము, అగైన్ మళ్ళీ సేమ్ కండిషన్స్. ఇఫ్ కండిషన్ ఎలా రాస్తారు, ఇటరేషన్ స్టేట్మెంట్స్ ఎట్లా రాస్తారు, అరేస్ ఎట్లా రాస్తారు, పాయింటర్స్ ఎట్లా రాస్తారు, లైక్ ఇట్లాంటి కాన్సెప్ట్స్ అన్నీ కూడా ఎంటర్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. కానీ ఇక్కడ మనకున్నది ఏంటని అడిగితే ఎయిదర్ ప్రొసీజరల్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, ఎయిదర్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఈ బోత్ కూడా మనకు కావాల్సింది ఏంటంటే డేటా. ఆ డేటాని బేస్ చేసుకుని మన వర్క్ అనేది చేస్తూ ఉంటున్నాం అనమాట. సో ఆ డేటా అనేది ఎలా కావాలి మనకి, ఎలా జరుగుతుంది, ఏ రకమైన కలెక్షన్ జరుగుతూ ఉంటుంది డేటా అనేది అని తీసుకుంటే కనుక డేటా ఆర్ సింపుల్లీ కలెక్షన్ ఆఫ్ ఫ్యాక్ట్ అండ్ ఫిగర్స్. ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ టోటల్గా ఎలాగన్నా సరే అందులో ఉన్నటువంటి మేజర్ ఇంపార్టెంట్ జరుగుతుంటుంది. మేబీ ఏ సింగిల్ వాల్యూస్ ఆర్ ఏ సెట్ ఆఫ్ వాల్యూస్.
డేటా అనేది ఎలా ఉంటుందంటే ఒక సింగిల్ వాల్యూ అని అయ్యి ఉండొచ్చండి, లేదంటే ఏ గ్రూప్ ఆఫ్ వాల్యూ. ఒక స్టూడెంట్ డేటాబేస్ ని కలెక్ట్ చేస్తున్నాను. Want to collect a student database with the major 5 categories, that is ID, name, address, age and gender. అయితే ఫర్ ఎగ్జాంపుల్ జస్ట్ నేను ఒక రౌండ్ చేస్తున్నాను. ఈ రౌండ్ చేసిన దాన్ని కాసేపు పక్కన పెడదాం, దాని గురించి ఆలోచించారు. ఏదో ఫస్ట్ మీరు లాస్ట్ సీట్ ఉన్నాయి కాబట్టి దాన్ని కాసేపు పక్కన పెడదాం. అయితే ఇక్కడ మేజర్ డేటాబేస్ ఏంటి? స్టూడెంట్ డేటాబేస్. సో స్టూడెంట్ డేటాబేస్ కి ఇన్ఫర్మేషన్ ఎలా కావాలి? మనకి ఒక ఐడి కావాలి, ఒక నేమ్ కావాలి, ఒక అడ్రస్ కావాలి, ఒక ఏజ్ కావాలి, ఒక జెండర్ కావాలి. ఓకే, ఎనీవన్ కెన్ అన్మ్యూట్. ఆ పైన మేజర్ 5 కేటగిరీ యొక్క ఇన్ఫర్మేషన్ చెప్పండి. ఎనీవన్ కెన్ అన్మ్యూట్. స్టూడెంట్ ఐడి అంటే మీరు చెప్తున్నారు కాబట్టి మీ ఐడి చెప్పండి. దట్ మీన్స్ యువర్ అడ్మిషన్ నెంబర్. 7462. ఓకే, నెక్స్ట్. నేమ్ చెప్పు. నేమ్ సాయి స్నేహ సార్. అంతేనా? ఓన్లీ నీ నేమ్ సాయి స్నేహానేనా? చల్లపల్లి సాయి స్నేహ. yes, good. నెక్స్ట్. అడ్రస్ శ్రీదేవి గొర్రెపేట జగన్నాథపురం కాకినాడ. ఓకే, గుడ్. నెక్స్ట్. ఏజ్ జెండర్. ఓకే, ఏజ్ 20, జెండర్ ఫిమేల్, అంతే కదా? యా, గుడ్ గుడ్, థ్యాంక్ యూ. సో ఇక్కడ ఏం చేశారండి? ఐడి అనగానే సమ్ కాలేజ్ అడ్మిషన్ ఐడి, ఒక ఏదో 7446 నెంబర్ ఏదో ఒకటి ఉంది. నేమ్ వచ్చేటప్పటికి ఎస్ సాయి స్నేహ ఈజ్ అ ఫుల్ నేమ్ ఇచ్చారు. ఓకే, సో ఎస్ఎస్ సాయి స్నేహ అని చెప్పారు. అలాగే అడ్రస్ వచ్చే సమయానికి గోలీలపేట సంథింగ్, జగన్నాథపురం సంథింగ్, కాకినాడ అని చెప్పారు. ఏజ్ 20 అని చెప్పారు. జెండర్ ఫిమేల్ అని చెప్పారు. సో ఇన్ఫర్మేషన్ ఏం జరిగింది? కలెక్టింగ్ జరిగింది. సో సేమ్ ప్యాటర్న్ ఇందులో ఎంతమంది అయితే క్లాస్లో ఉన్నారో అందరూ కూడా ఇన్ఫర్మేషన్ చెప్పమంటే ఇదే విధంగా చెప్తారు. ఓకే, సో ఇక్కడ ఎవరు చెప్పాలన్నా కూడా ఇన్ఫర్మేషన్ని అదే లెవెల్లో చెప్తూ ఉంటారండి మనకి. ఓకేనా? అయితే ఇక్కడ మనకు కావాల్సింది ఏంటని అడిగితే, ఇప్పుడు నేమ్ అనే దగ్గర చిన్న కన్ఫ్యూజన్ స్టార్ట్ అయింది. సింపుల్గా సాయి స్నేహ, షీ టోల్డ్ ఓన్లీ సాయి స్నేహ ద ఫస్ట్. బట్ నేను తర్వాత అడిగాను అంతేనా పేరు అని అంటే లేదండి అని ఫుల్ నేమ్ చెప్పారు. ఓకే, సో ఇట్లాంటి కన్ఫ్యూజన్ స్టార్ట్ అవుతుంది. ఒక సమాచారాన్ని, ఒక డేటాని రిట్రైవ్ చేయాలి అని అంటే వచ్చే కాంప్లికేషన్ ఏంటని అడిగితే, మేజర్ పార్ట్ ఉంటే ఆ మేజర్ పార్ట్లో ఎలా రాయాలో తెలియదు. సార్ మై నేమ్ ఈజ్ వెల్లంకి శ్రీనివాస్, సో కాబట్టి నేను సింపుల్గా వెల్లంకి శ్రీనివాస్ రాస్తాను సార్. ఓకే, గుడ్. బట్ నువ్వు నార్త్కి వెళ్ళావు, నీ నేమ్ ఏంటని అడిగారు. దెన్ యూ టోల్డ్ శ్రీనివాస్ వెల్లంకి. సో నార్త్కి వచ్చే సమయానికి ఏమవుతుందంటే మన ఇనిషియల్ లాస్ట్కి వెళ్తుంది, మన పేరు ఫస్ట్ వస్తుంది. సౌత్లో ఉండేటప్పటికి ఏమవుతుందంటే మన పేరు ఫస్ట్, అది మన ఇనిషియల్ ఫస్ట్ చెప్తాము, నేమ్ వచ్చేటప్పటికి లాస్ట్ చెప్తాము. సో ఇక్కడ నేమ్ అనే దగ్గర కన్ఫ్యూజన్ స్టార్ట్ అవుతుంది. ఎలాగా? సో అప్పుడేం చేస్తాము, నేమ్ అనే పార్ట్ని అగైన్ 3 పీసెస్ కింద విడగొట్టామండి. దట్ ఈస్ ద ఫస్ట్, మిడిల్ అండ్ లాస్ట్. సో ఇక్కడ ఎగ్జాంపుల్ మీకు అదే రాసాను చూడండి. A student name may be divided into 3 sub-items. That is the first. చూడండి ఇక్కడ, that is the first name, middle name and last name. బట్ మీరు ఎన్ని నేములు తీసుకోండి, ఫస్ట్ నేమ్ అనండి, మిడిల్ నేమ్ అనండి, లాస్ట్ నేమ్ అనండి, కానీ ఈ 3 వాటికి కామన్గా మాత్రం ఐడియా అవుతుంది, ఒక్కటే ఉంటుంది. కానీ అక్కడ డేటా కలెక్ట్ చేసేటప్పుడు ఏం చేస్తాం మనం, ఆ ఒక్క పేరుని భాగాల కింద విడగొట్టి రాసేటప్పుడు క్లియర్గా రాయమని చెప్పాను అనమాట. అంటే ఎస్ సాయి స్నేహ ఫస్ట్ నేమ్, మిడిల్ నేమ్, లాస్ట్ నేమ్. లేదు వెల్లంకి SVVST శ్రీనివాస్ ఫస్ట్ నేమ్, మిడిల్ నేమ్, లాస్ట్ నేమ్. సో డేటా అనేది ఎలాగైనా సరే కలెక్ట్ చేయొచ్చు, కానీ ఎలాగైనా సరే
ట్రీటెడ్ యాజ్ ఏ సింగిల్ ఐటమ్. అదే ఇక్కడ మనకు కావాల్సింది ఏంటి, డేటా ఐటమ్ ఈజ్ రిఫర్స్ టు ఏ సింగిల్ యూనిట్ ఆఫ్ వాల్యూస్. మీరు ఎలా తీసుకున్నా సరే అది ఒక సింగిల్ రికార్డ్. దట్ ఈస్ ద మెయిన్ డేటా అనమాట. ఓకేనా? సో దానికి ఎగ్జాంపుల్ ఇది. ఒక స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ తీసుకునేటప్పుడు ఎలా తీసుకోవచ్చు, అడ్రస్ అడిగినప్పుడు కొంతమంది కన్ఫ్యూజన్స్ వస్తూ ఉంటారు. సార్ డోర్ నెంబర్ రాయాలా లేదా, ఏరియా రాయాలా లేదా, పిన్ కోడ్ రాయాలా లేదా. ఓకే, నీకు ఆ డౌట్ వచ్చింది అనుకున్నప్పుడు ఏం చేస్తారు, అడ్రస్ని మళ్ళీ బాగా కింద కొట్టేసేయండి. డోర్ నెంబర్ ఒక పార్ట్, స్ట్రీట్ నేమ్ సెకండ్ పార్ట్, ఏరియా నేమ్ థర్డ్ పార్ట్, డిస్ట్రిక్ట్ ఫోర్త్ పార్ట్, పిన్ ఫిఫ్త్ పార్ట్ రాసేయండి. సో అప్పుడు ఖచ్చితంగా ఏమవుతుంది, ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసుకునేటప్పుడు ఎవరు ఏ ఇన్ఫర్మేషన్ అడిగినా ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్ తీసుకొస్తారు. ఎవరు ఎలా అనుకున్నా ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. అంటే కలెక్షన్ చేయడంలో ఒక మంచి ప్యూరిఫై కనపడుతూ ఉంటుంది అనమాట. ఓకేనా? సో అలాగ ఉంటుంది అనమాట మెయిన్ డేటా స్ట్రక్చర్స్ లో. ఇక్కడ మనం వర్క్ చేసే డేటా ఏంటని అడిగితే ఇన్ఫర్మేషన్ ని ఎట్లా రిట్రైవ్ చేసుకోవాలి, ఎలా రిట్రైవ్ చేసుకోవాలి, ఏ రకంగా దాన్ని డెవలపింగ్ చేయాలి, ఇది మన మైండ్ సెట్ అంతా కూడా ఈ రకంగా వర్కౌట్ అవుతూ ఉంటుంది అనమాట అండి. ఓకేనా? అండ్ కమింగ్ టు ద abstract data types. This is the one of the short question and the important question. For example, లో కూడా ADT explain ADT అంటారు, లేకపోతే సింపుల్గా ADT అంటారు. రియల్ అనాలిసిస్ చెప్పారు మ్యాథమెటిక్స్. ఓకే, అందులోని N/N చెప్పారని కాన్సెప్ట్ అయినా గుర్తున్నా? Anyone can unmute? ఒకసారి మళ్ళీ క్వశ్చన్ అడగండి సార్. రియల్ అనాలిసిస్ లోని N/N. నిన్న 2+2 = 4 అని వస్తుందన్నారు. అగైన్ మరి 3 మారిస్తేనే మరి 5 అవుతుందన్నారు. లేకపోతే సేమ్ నెంబర్ 1 చేసినట్లయితే కనుక రిజల్ట్ 1 వస్తుందని చెప్పారు. గుర్తుందా? ఆ కాన్సెప్ట్ చెప్పినప్పుడు N/N అని కాన్సెప్ట్ చెప్పారు. ఏంటా N/N? న్యాచురల్ నెంబర్స్ సార్. ఇంకా N/N అంటే న్యాచురల్ నెంబర్ ఇంటూ న్యాచురల్ నెంబర్ చేసినా మళ్ళీ న్యాచురల్ నెంబరే రావాలని చెప్పేసాను. ఓకే, దానికి ఒక వర్డ్, యా ఏంటా వర్డ్ ఏంటి? బైనరీ ఆపరేషన్. బైనరీ ఆపరేషన్స్. ఓకేనా? సో అట్లాంటి బైనరీ ఆపరేషన్స్ చేయాలి అని అనుకుంటే అది ఒక రకమైన డేటా టైప్ అన్నమాట. ఇక్కడ మన కాన్సెప్ట్లోకి వచ్చేటప్పటికి ఏంటంటే అట్లాంటి బైనరీ ఆపరేషన్స్ ఏవైతే ఉంటాయో ఆ బైనరీ ఆపరేషన్స్ చేయాలి అని అంటే మాత్రం మనకు కావాల్సింది డేటా టైప్. దట్ ఈస్ నథింగ్ బట్ ఏ అబ్స్ట్రాక్ట్ డేటా టైప్స్. ఇస్ ద మ్యాథమెటికల్లీ స్పెసిఫికేషన్ ఆఫ్ ఎ సెట్ ఆఫ్ డేటా అండ్ ద సెట్ ఆఫ్ ఆపరేషన్స్. మన దగ్గర ఉన్న సమాచారం, ఇక్కడ డేటా అంటే 2 అనేది ఒక డేటా, 3 అనేది ఒక డేటా. సో ఇక్కడ ఎక్కడైతే 2+3 అని అంటున్నామో ఒక ఆపరేషన్ జరుగుతుందండి, ఒక ఆపరేషన్ జరుగుతూ ఉంటుంది. అలాంటి ఆపరేషన్స్ బేస్ చేసుకుంటూ మనం వర్క్స్ చేస్తూ ఉంటారనమాట. అలాంటి వర్క్స్ చేయాలి అని అంటే వీ నో దట్ అబ్స్ట్రాక్ట్ డేటా టైప్స్. సో డేటా టైప్ ఇప్పటిదాకా మీరు ఆల్రెడీ, నేను ఒక్కసారి చిన్నగా చూపిస్తాను. డేటా టైప్స్లోని మీకు ప్రిమిటివ్ డేటా స్ట్రక్చర్స్, ఇంటిజర్, ఫ్లోట్, క్యారెక్టర్, డబుల్ పాయింటర్, ఈ 5 కేటగిరీస్ మీరు ఆల్రెడీ నో దట్. ఐ థింక్ తెలుసు కదండి. ఇంటిజర్ అంటే ఏంటో తెలుసు, ఫ్లోట్ అంటే ఏంటో తెలుసు, క్యారెక్టర్ అంటే ఏంటో తెలుసు, డబుల్ అంటే ఏంటో తెలుసు, పాయింటర్ అంటే ఏంటో తెలుసు. బట్ ఇన్ నౌ ఆన్వర్డ్స్ we know that linear and non-linear data structures, linear and non-linear. సో ఇక్కడ లీనియర్కి వచ్చే సమయానికి ఏమొస్తున్నాయి, అరే, స్టాక్, క్యూ, లింక్ లిస్ట్. అలాగే నాన్ లీనియర్కి వచ్చే సమయానికి ఏమొస్తున్నాయి, ట్రీ, గ్రాఫ్. ఇందులో ఎవ్రీ వన్, అరే ఈజ్ 1 ఆఫ్ యూనిట్, స్టాక్ ఈజ్ 1 ఆఫ్ యూనిట్, queue is 1 of unit, linked list is 1 of unit,
ట్రీ ఈజ్ వన్ ఆఫ్ యూనిట్ అండ్ గ్రాఫ్. సో ఇప్పుడు ఇవి మనం నేర్చుకోబోయే అంశాలు ఏంటంటే, ఈ డేటా స్ట్రక్చర్స్లో నాన్ ప్రిమిటివ్ డేటా స్ట్రక్చర్స్లో లీనియర్ అండ్ నాన్ లీనియర్ తీసుకున్నట్లయితే ఈ 2 డేటా స్ట్రక్చర్స్ని మనం నేర్చుకుంటాం అనమాట. ఇవే ఒక్కొక్కటి ఒక్కొక్క యూనిట్ ఎలా తీసుకుంటుంది, డేటా స్ట్రక్చర్స్ అనేది ఎలా జరుగుతుంది, ఏ రకంగా జరుగుతుంది, ఇదనమాట మన మెయిన్ మోటో. సో దీనికోసం మనం వాడేటటువంటిది ఏంటంటే అబ్స్ట్రాక్ట్ డేటా టైప్స్. దోస్ ఆర్ కాల్డ్ యాజ్ ఏ అబ్స్ట్రాక్ట్ డేటా టైప్స్. అరే ఈజ్ వన్ ఆఫ్ ద అబ్స్ట్రాక్ట్ డేటా టైప్. ఎలా ఉంటుంది అబ్స్ట్రాక్ట్, ఎవరు మాడిఫికేషన్ చేయలేరండి. ఎగ్జాక్ట్ ఆపరేషన్స్, ఎగ్జాక్ట్ మ్యాథమెటికల్ స్పెసిఫికేషన్స్. ఓకేనా? సో అయితే బిఫోర్ దట్, what is called data structures? What is called data structure? So చూడండి, data structure is a way of collecting and organizing data in such a way that we can perform operations on these data and an effective way. సో స్టార్టింగ్ నుంచి మనం మాట్లాడుకుంటున్నాం డేటా స్ట్రక్చర్స్ అంటే ఏంటి అనుకుంటున్నాం అండి. మన దగ్గర ఉన్నటువంటి సమాచారాన్ని ఎలా కలెక్ట్ చేసుకోవాలి, ఎలా ఇంప్లిమెంటేషన్ చేయాలి, ఎలా డిజైన్ చేయాలి, ఎలా డెవలపింగ్ చేయాలి, దానికోసం మనం చేయాల్సిన పనులేంటి, దానికోసం మనం వాడేటటువంటి విధానం ఏమిటి, ఎన్ని రకాలుగా డేటాని కలెక్ట్ చేసుకోవచ్చు, ఎన్ని రకాలుగా డేటాని ఇన్సర్ట్ చేసుకోవచ్చు, ఎన్ని రకాలుగా డేటాని మోడిఫికేషన్ చేసుకోవచ్చు, ఎన్ని రకాలుగా డేటాని ఆల్టరింగ్ చేయొచ్చు. దిస్ ఈజ్ నథింగ్ బట్ ఏ డేటా స్ట్రక్చర్. సో టోటల్గా ఈ ఇన్ఫర్మేషన్ అంతటినీ కూడా మనం 1 by 1 అసలు వాట్ ఈజ్ ప్రతిదీ ఎలా చేయొచ్చు, ఏ మెథడ్ వాడితే బెటర్ సార్. మనకి సాఫ్ట్వేర్ ఫీల్డ్లోకి ఎంటర్ అయ్యే సమయానికి మీరు కనుక ఐటీ ఫీల్డ్లో కూర్చున్నారు అంటే అక్కడ ఏం అడగండి, సింపుల్గా ఒక్కటే మెథడ్. మీరు ఏ టైప్ ఆఫ్ డేటా స్ట్రక్చర్స్ని వాడి మీరు ప్రోగ్రామ్ చేస్తారో చెయ్యండి. ఇదే వాడండి అని చెప్పరు, క్యూలోనే వాడాలని చెప్పరు, స్టాక్లోనే వాడాలని చెప్పరు, లింక్ లిస్ట్లోనే వాడాలని చెప్పరు. మీరు ఎలాగన్నా సరే వాడండి. కానీ మనకు కావాల్సింది ఏంటి, డేటా అనేది కలెక్షన్ జరగాలంతే. సో విచ్ వన్ ఇస్ ద బెస్ట్ వే, విచ్ వన్ ఇస్ ద ఎఫెక్టివ్ వే, మీకు ఏది అనిపించిందో ఆ వేని మీరు పెర్ఫార్మెన్స్ చేయగలగాలి, ఆ వేని మీరు ఆలోచించేలా చేయగలగాలి. అది మెయిన్ డేటా స్ట్రక్చర్స్. సో ఇక్కడ ఏంటంటే అసలు డేటా అంటే ఏంటో తెలిస్తేనే మన స్ట్రక్చర్స్లోకి ఎంటర్ అవడానికి ఉంటుంది. అసలు డేటా తెలియకపోతే, సో అంటే మనం అడ్రస్ రాసేటప్పుడు నీట్గా ఒక పద్ధతి తెలిస్తేనే అడ్రస్ రాయగలుగుతాం, లేకపోతే ఎవరికి ఒక పద్ధతి ఉండదు. లైక్ దట్ ఇక్కడ కూడా ద సేమ్ మేనర్ అనమాట అండి. ఓకేనండి? సో ఇదంతా కూడా డేటా స్ట్రక్చర్స్. ఇందులో మనం నేర్చుకోబోయే అంశాలు ఏంటని అడిగితే కనుక ప్రిమిటివ్ డేటా స్ట్రక్చర్స్ అండ్ నాన్ ప్రిమిటివ్ డేటా స్ట్రక్చర్స్. అందులో ఏమేమి ఉంటాయో చెప్పుకున్నాం కదండి. ప్రిమిటివ్ వచ్చే సమయానికి ఏంటి, ఇంటిజర్, ఫ్లోట్, క్యారెక్టర్, డబుల్, పాయింటర్, ఇవన్నీ కూడా ప్రిమిటివ్ అనమాట అండి. అండ్ నాన్ ప్రిమిటివ్ వచ్చే సమయానికి మాత్రం ఈ 2 కేటగిరీస్, ద మేజర్, లీనియర్ అండ్ నాన్ లీనియర్. అగైన్ మళ్ళీ లీనియర్ ఈస్ డివైడెడ్ ఇంటూ 4 కేటగిరీస్, దట్ ఈస్ అరే, స్టాక్, క్యూ, లింక్ లిస్ట్. అండ్ నాన్ లీనియర్ వచ్చే సమయానికి ట్రీ అండ్ గ్రాఫ్. ఓకే, సో నెక్స్ట్ క్లాస్ విల్ డిస్కస్ అబౌట్ ద ఆల్ నాన్ ప్రిమిటివ్ డేటా స్ట్రక్చర్స్. అసలు ఏంటి ఒక్కొక్కటి జస్ట్ ఇంట్రడక్షన్ ఇస్తాను, ఏది పూర్తిగా ఎక్స్ప్లెయిన్ కాదు, ఓన్లీ ఇంట్రడక్షన్ ఆఫ్ ద లీనియర్ డేటా స్ట్రక్చర్స్ అండ్ నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్స్. ఓకే, సో నెక్స్ట్ క్లాస్ విల్ డిస్కస్ అబౌట్ నాన్ ప్రిమిటివ్ డేటా స్ట్రక్చర్స్ with a simple examples. Okay, is it clear everyone? Yes sir.